రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను పెద్ద ఎత్తున విడుదల చేయడంతో అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ నాయకులు రైతులు బుధవారం సంబరాలు జరుపుకున్నారు. అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు భరోసా నిధులతో రైతులకు ఆర్థిక భరోసా లభిస్తోందని, వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు సామల జశ్వంత్ రెడ్డి, ముద్దం సుధాకర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ తుంకి భిక్షపతి, మాజీ ఎంపీటీసీ సరసం అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎల్ల మల్లేష్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, రైతులు కూడా పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి, ప్రజాపాలన నాయకుడు రేవంత్ అన్న గారు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులు వారం రోజులు నిరంతరంగా విడుదల చేస్తూ ఉన్నారు. ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేరుస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క రైతు భరోసా నిధులు దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టు మన ముఖ్యమంత్రి ప్రజానాయకుడు రేవంత్ అన్న గారు మన రైతులకు ఇళ్ళ ఉంటూ మన వరికి బోనస్ ఇస్తూ ప్రతి దాడిలో ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకు లేక ఉండి మన రైతులకు వెన్నుముగా ఉంటున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటి నుంచి అయితే చూసిన మన రైతన్నల రైతు బంధు భరోసాకి ఇవాళ శ్రీకారం చుట్టి మనకి 9 రోజుల్లో 9 కోట్లు వేయడం అనేది చాలా పెద్ద విషయం, చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మనం అభిషేకం చేసుకున్నాం ఈరోజు.